మా యొక్క D6 న్యూస్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోవడం ద్వారా మేము అందించే లైవ్ బ్రేకింగ్ నిరంతర వార్తలు మీరు చూడవచ్చు. కరీంనగర్, ఆదిలాబాద్, నిజామాబాద్, మెదక్ ఉమ్మడి జిల్లాలకు సంబంధించిన పట్టభద్రుల ఎమ్మెల్సీ, ఉపాధ్యాయుల ఎమ్మెల్సీ స్థానానికి సంబంధించిన ఎమ్మెల్సీ ఎన్నికలు గురువారం ప్రశాంతంగా ముగిశాయి. ఈ సందర్భంగా జగిత్యాల జిల్లా ఇబ్రాహీంపట్నం మండల కేంద్రంలో జిల్లా పరిషత్ హైస్కూల్లో ఏర్పాటు చేసిన బూతులలో ఎమ్మెల్సీ ఎన్నికలు ప్రశాంతంగా ముగిశాయి. ఈ మేరకు ఉదయం 8 గంటల నుంచి సాయంత్రం 4 గంటల లోపు జరిగిన ఎమ్మెల్సీ ఎన్నికలలో ఉదయం నుండి మధ్యాహ్నం లోపు పోలింగ్ మందకోటిగా సాగిన మధ్యాహ్నం తర్వాత పోలింగ్ ఊపందుకుంది. దీంతో 4 గంటల సమయం అయిపోవడంతో గేట్లకు సిబ్బంది తాళం వేయడంతో లోపల క్యూ లైన్లో ఉన్న వారంతా ఓటు హక్కు వినియోగించుకున్నారు. కాగా పట్టభద్రుల ఎమ్మెల్సీ బూత్ నెంబరు 238లో 419 మంది పురుషులు కాగా 192 మంది మహిళలు, మొత్తం 611 ఓట్లు కాగా పోలైన ఓట్లు పురుషులు 311, మహిళలు 145, మొత్తం 456 ఓట్లు పోలయ్యాయి. ఉపాధ్యాయ ఎమ్మెల్సీ బూత్ నెంబరు 148లో మొత్తం ఓట్లు 21 ఉండగా పురుషులు 14, మహిళలు 7, మొత్తం 21 ఓట్లు ఉండగా 13 మంది పురుషులు, 7 మహిళలు ఓటు హక్కు సద్వినియోగం చేసుకోవడంతో మొత్తం 20 ఓట్లు పోలయ్యాయి. పట్టభద్రుల ఎమ్మెల్సీ స్థానానికి సంబంధించిన 74.63%, ఉపాధ్యాయ ఎమ్మెల్సీ స్థానానికి సంబంధించి 95.23% పోలింగ్ శాతం నమోదైనట్లు ఎన్నికల అధికారి తహసీల్దార్ జి ప్రసాద్ తెలిపారు. అంతకుముందు పోలింగ్ బూతులకు ఆర్డీఓ శ్రీనివాస్, సిఐ నిరంజన్ రెడ్డి పరిశీలించారు. పోలింగ్ బూతుల వద్ద ఎలాంటి సంఘటన జరగకుండా ఇబ్రాహీంపట్నం ఎస్ఐ ఏ అనిల్ కుమార్ తన సిబ్బందితో బందోబస్తు నిర్వహించారు. కరీంనగర్, ఆదిలాబాద్, మెదక్, నిజామాబాద్ పట్టభద్రుల శాసన మండలి నియోజకవర్గంకు జరుగుతున్న ఎన్నికలలో పట్టభద్రునిగా ఓటు వినియోగించుకున్నాం. మిగతా పట్టభద్రులు కూడా అందరూ కూడా సకాలంలో పోలింగ్ స్టేషన్కి చేరుకొని ఓటు హక్కు వినియోగించుకొని సరైన అభ్యర్థిని ఎన్నుకోవాల్సిందిగా విజ్ఞప్తి చేస్తున్నాం. Right.